బ్రహ్మ సంహితలో 43 శ్లోకాలు చూసాం. 44వది మనకి చాలా ఇష్టమైంది కూడా, బద్ధజీవులైన మనందరికీ. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖా ఛాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతే సా గోవిందమాది పురుషం తమహం భజామి. సృష్టి స్థితి ప్రళయముల సాధనకు శక్తి ఏకైక ఛాయ ఇవా వలె యస్య ఎవని యొక్క భువనములను భరించును దుర్గాదేవి ఇచ్ఛకు అనురూపముగాపి అవశ్యము యస్య ఎవని యొక్క చ మరియు చేష్టతే ఆచరించును సా ఆమె గోవిందుని ఆదిపురుషుని తం అట్టి అహం నేను భజించున్నాను. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ గోస్వామి ప్రభుపాద. చిత్శక్తి యొక్క ఛాయాస్వరూపిణి అయిన మాయాశక్తియే దుర్గా అను నామముతో జనులచే పూజింపబడుచున్నది. ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి పాలనకు ఆవిడయే సాధనా శక్తి. ఆవిడ ఎవరి ఇచ్ఛానుసారము ఈ కార్యములను నిర్వహించుచున్నదో అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను. కాబట్టి దీని తాత్పర్యం ఒకసారి అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఇది దుర్గాదేవి గురించి, అంటే దేవీధామం. మనం ముందర చెప్పుకున్నాం కదా, దేవీధామం, మహేషధామం, హరిధామం అని. కాబట్టి దేవీధామం గురించి చెప్తున్నాం. దేవి అంటే ఎవరు? దుర్గాదేవి. కాబట్టి ఆ చిత్శక్తి యొక్క ఛాయ, చిత్శక్తి అంటే ఎవరు? హ్లాదిని శక్తి, రాధారాణి, అంతరంగ శక్తి, సంవిత్, సంధిని, హ్లాదిని అనే 3 శక్తులు చిత్శక్తి అంటారు. చిత్శక్తి యొక్క ఛాయ అంటే ప్రతిబింబం లేదా నీడ. చిత్శక్తి యొక్క నీడ అంటే అంతరంగ శక్తి యొక్క నీడ ఛాయాస్వరూపిణి అయిన మాయ. కాబట్టి చిత్శక్తి అంతరంగ శక్తి దివ్యానందాన్ని ఇస్తుంది కృష్ణుడికి మరియు బద్ధజీవులకి. అదే ఎప్పుడైతే నీడగా, అంటే ఆమె యొక్క నీడ ఏమవుతుందంటే మాయాశక్తి, ఆమె దుర్గ అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? మామూలుగా మనం నిలబడితే మనకి నీడ పడుతుంది కదా, కానీ అక్కడ నీడ ఉండదు. ఏముంటుంది? దుర్గా అదే అంతరంగి శక్తి రాధారాణి ఉంటే రాధారాణికి నీడగా ఏముంటుంది? కింద పక్కన దుర్గాదేవి ఉంటుంది. అలా అర్థం చేసుకోవాలి, అప్పుడు అర్థమైంది మనకి. అంటే దుర్గాదేవి మరియు రాధారాణి వేరువేరా కాదా? వేరా కాదా? వేరు మరియు ఒకటి అచింత్య భేదాభేదం. భేదం ఉంది ఇద్దరికి, కానీ భేదం లేదు. భేదం ఏంటి? ఈవిడ మాయాశక్తి, అంటే భౌతిక బద్ధజీవుల్ని అధీనంలో ఉంచుకుంటుంది దుర్గాదేవి. అంతరంగ శక్తి అయిన రాధారాణి ఏంటి? ముక్త జీవుల్ని కృష్ణుడి యొక్క సేవలో ఉంచుతుంది. కానీ ఇద్దరు చేసే పని ఏంటి? సేవలో ఉంచడమే జీవుల్ని. కానీ ఒకళ్ళు కృష్ణుడిని మరిచిపోయే విధంగా సేవలో ఉంచితే, అంటే మరొకళ్ళు కృష్ణుడిని గుర్తుంచుకునే విధంగా సేవలో ఉంచుతున్నారు. ఇది ఒకటే. ఎలాగా? ఇద్దరు స్త్రీ రూపమే, ఇద్దరు కూడా ఒకే శక్తి తత్వమే, అంతరంగ శక్తి. అది ఇక్కడ ఒకటి లేదా మరియు తేడా అనేది. ఈ కారణంగానే ఏదైతే మనం చెప్తాం కదా, లక్ష్మీదేవి, అమ్మవారు అందరూ ఒకటే అని. మీరు చూసినట్లయితే కొన్ని విష్ణు దేవాలయాల్లో కూడా దేవి నవరాత్రులు చేయడం, దసరా చేయడం, అమ్మవారికి రకరకాల వేషాలు వేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. కారణం ఏంటంటే ఇది. ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి పాలనకు ఆవిడయే సాధన శక్తి. ఎవరు? దుర్గాదేవి. అంటే సృష్టి స్థితి పాలన మొత్తం. అంటే మనం ఏం చెప్తుంటాం? త్రిమూర్తులు ఉన్నారు, సృష్టి స్థితి పాలన చేస్తూ ఉంటారు అని. కానీ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు? దేవీధామంలో చేస్తున్నారు. కాబట్టి ఒక విధంగా వాళ్ళు కూడా ఈ ధామం లోపలకు వచ్చి చేస్తున్నారు. కాబట్టి ఈమె అధీనంలో చేస్తున్నట్లుగా మనకి పురాణాలు, దేవీ పురాణం లాంటివి చెప్తూ ఉంటాయి. అది తప్పేం కాదు. అంటే ఆమె అధీనంలోనే జరుగుతుంది కదా ఇదంతా. కాబట్టి ఆమె అధీనంలో ఉండే వీళ్ళు చేస్తున్నారుగా. కాబట్టి శక్తే మూలం కదా. అప్పుడు ఏమైంది? శక్తినే కదా మనం పూజించాలి.
శివుడిని, విష్ణువుని, మహేశ్వరుని ఎందుకు పూజించాలి? వాళ్ళు కూడా ఈ యొక్క ధామంలోకి వచ్చి సేవ చేస్తున్నారు. అలా రాసి ఉంటుంది అక్కడ. కానీ మరి భగవద్గీత చూస్తే కృష్ణుడు మరి అన్ని మూలం నేనే అంటున్నాడు. దాని సంగతి ఏంటి? అవన్నీ పట్టించుకోరాళ్ళు. ఆ దేవి పురాణం, దేవి భాగవతం ఇవన్నీ చదివేవాళ్ళు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ చదువుతున్నప్పుడు వాళ్ళు ఏది చదువుతున్నారో అదే మూలంగా తీసుకొని ఇంక అదే పరమగమ్యం, అదే పరమ లక్ష్యం, అంతా ఇక వేదాల్లోకి ఏమీ లేనట్లు కేవలం ఆ దేవి భాగవతం ఒక్కటే ఉన్నట్లుగా వాళ్ళు భావించి భ్రమకు గురయ్యి ఆ దేవిని తామసికంగా పూజ చేస్తూ, అంటే బళ్ళు ఇలా ఇస్తూ, దేవిని ఆరాధిస్తూ, ఉపాసన చేస్తూ, భక్తి చేస్తూ మేము ఇంకా మోక్షం పొందుతాం దేవి ద్వారా అని అనుకుంటూ ఉంటారు. ఆవిడ ఎవరి ఇచ్ఛానుసారంగా ఈ కార్యాలను చేస్తుందో అటువంటి వాడిని పూజిస్తున్నాను అని ఇక్కడ ఎవరు? బ్రహ్మ ప్రార్థన చేస్తూ ఉన్నారు. భాష్యం. పూర్వము దేవీధామను గురించి వివరింపబడింది. మనం పూర్వం చదివాం దేవీధామం గురించి బ్రహ్మ సంహితలో. దానికి అధిష్టాత్రి అయిన దుర్గాదేవి ఇప్పుడు వర్ణింపబడుతుంది. కాబట్టి దానికి ఎవరు అధిష్టాన దేవత? ఎవరు? దుర్గాదేవి. దేవీధామానికి మూలం ఎవరు? దుర్గాదేవి. కాబట్టి ఆమె గురించి ఇప్పుడు చెప్పబడింది. నేను మొదట్లో అన్నాను మనందరికీ ఇష్టమని. ఎందుకని ఇష్టం? ఆమె కదా మనకి అందమైన భార్యని, లేదా మంచి భర్తని, మంచి తినుబండారాలని, మంచి నిద్రపోవడానికి సౌకర్యాలని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దుర్గాదేవే. కాబట్టి మనకి దుర్గాదేవి చాలా ఇష్టం. అంతేకాకుండా దుర్గాదేవి యొక్క సంతానం కూడా మనం, ఎందుకని శివ పార్వతుల యొక్క సంతానం అని మనం ముందల చూసాం, బ్రహ్మ సంహితలు చెప్పుకున్నాం. ఏ జగత్తునందు స్థితుడై బ్రహ్మదేవుడు, దానికి బ్రహ్మదేవత అని రాయాలి, బ్రహ్మదేవుడు. ఇది ఇక్కడ ఈ తెలుగులో ఈ దేవుడు అనే పదమే అందరినీ గందరగోళానికి గురి చేసి, ఓ దేవుళ్ళు చాలామంది ఉన్నారనే భ్రమలో ఉంటారు. కానీ దేవుడే ఒక్కడే, కృష్ణుడే. అందుకే ఏ జగత్తునందు స్థితుడై బ్రహ్మదేవత గోలోకనాథుని భజించుచున్నాడో, కాబట్టి బ్రహ్మదేవత ఏం చేస్తున్నాడు? ఆయన గోలోకనాథుణ్ణి భజించున్నాడో అది 14 భువనములు గల దేవీధామము మరియు దానికి అధిష్టాత్రి దుర్గాదేవి. కాబట్టి బ్రహ్మ ఎక్కడుండి భజిస్తున్నాడో అది ఏంటి? 14 లోకాలు ఉన్న భువనం ఏదైతే ఉందో, భువనాలు 14 లోకాలు ఉన్నటువంటి ధామం ఉందో అదే దేవీధామం, దుర్గాదేవి ధామం. మరియు దానికి అధిష్టాత్రి దుర్గాదేవి. ఆవిడ సకామ కర్మలనేది దశభుజములు కలిగినది. సకామ కర్మలు అనేవి అంటే ఏంటి? ఇంద్రియ భోగానికి. సకామ అంటే మంచివి, మనకి ఆనందాన్ని ఇచ్చేవి. అంటే ఎవరికి? మనకంటే ఇక్కడ ఎవరు? మనం ఇక్కడ మనం అని ఎప్పుడైతే అంటున్నానో బద్ధజీవులే. ఇక ఈ శ్లోకం మొత్తంలో మనం బద్ధజీవులు. బద్ధజీవులకి సకామ అంటే మంచిగా, అంటే ఆనందాన్ని ఇచ్చేవి. అంటే సంపదలు, మంచి భార్య, అందమైన భార్య, లేదా మంచి భర్త, మంచి సంతానం, కీర్తి ప్రతిష్టలు సంసారంలో, ఐశ్వర్యాలు, చక్కటి ఇంద్రియ భోగం లభించేటువంటి దేహం రావడం, ఇవన్నీ సకామ కర్మలు. ఆవిడ సకామ కర్మలనడి దశభుజములు కలిగింది. వీరి ప్రతాపములకు చిహ్నముగా, వీర ప్రతాపములకు చిహ్నముగా ఆ దుర్గాదేవి సింహవాహినిగా పిలువబడును. అంటే దుర్గాదేవి కేవలం భౌతిక సంసారంలో ఉండడమే కాదు, ఆమెకి ఇక్కడ ఏదైనా చేయగల, అంటే అంత వీర ప్రతాపం. అంటే ఏ జీవుడిని ఏ విధంగా చేయాలన్నా కూడా ఆమె చేసేయచ్చు. జీవులందరూ ఆ అధీనంలో ఉన్నట్లే, జీవులు నియంత్రించవచ్చు ఆమె. కానీ ఎలా నియంత్రిస్తుంది? అది ఇక్కడ కృష్ణుడి యొక్క ఆదేశానుసారం మాత్రమే నియంత్రిస్తుంది. కానీ జీవులందరినీ నా ఇష్టం వచ్చినట్టు నేను వాళ్ళని ఆడుకుంటాను వాళ్ళతోటి, కొంతమంది చంపేస్తాను, కొంతమంది బ్రతికిస్తాను, వాళ్ళ అంగవైకల్యం చేస్తాను, ఇష్టం వచ్చినట్టు చేస్తానని ఎప్పుడు కూడా ఆవిడ ఉండదు. ఎందుకని ఉండదు? మళ్ళీ మనకి మూలం ఒకటే, రాధారాణి యొక్క ప్రతిబింబం. రాధారాణి కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి. అంతరంగిక శక్తి కృష్ణుడి అధీనంలో ఉంటుంది. అదేవిధంగా అంతరంగిక శక్తి యొక్క ప్రతిబింబం దుర్గ కూడా కృష్ణుడి అధీనంలో ఉంటుంది. కాబట్టి వీర ప్రతాపాలకి గుర్తుగా ఆమె సింహవాహిని. అందుకే ఆమె యొక్క వాహనం ఏమిటి? దుర్గాదేవికి సింహము. ఇంకా ఈవిడికి 10 చేతులు ఉన్నాయి కదా, 10 చేతుల్లో 10 ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి అవి చూద్దాం ఏంటో. ఒకటి ఏంటి? త్రిశూలం. త్రిశూలం ఎవరి చేత ఇవ్వబడింది? శివుడి చేత ఇవ్వబడింది. ఇంకా ఇవి శక్తులు కదా, ఆ శక్తులు ఏమని చెప్తున్నారు ఇక్కడ? చెడు మరియు ప్రతికూల ప్రభావాలను నాశనం చేసే శక్తిని సూచిస్తుందట త్రిశూలం. అది ఎవరిచ్చారు? శివుడిచ్చాడు. కాబట్టి ఇదంతా గుర్తుంచుకోండి ఇక్కడ చెప్పేదంతా. సుదర్శన చక్రం అజ్ఞానాన్ని నాశనం చేసి ధర్మాన్ని రక్షించే శక్తిని.
అది ఎవరిచ్చారు? విష్ణువు ఇచ్చారు. ఖడ్గం అంటే కత్తి, ఖడ్గం అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం మరియు వివేకాన్ని సూచిస్తుంది. ఇది గణేశుడు ఇచ్చాడు. తర్వాత ధనుర్బాణం, ధనస్సు మరియు బాణం తెలుసు కదా మనకి, శక్తిని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని సూచిస్తుంది ధనుర్బాణం అనేది. ఇది ఎవరిచ్చారు? వాయువు. తర్వాత భర్జీ, భర్జీ అంటే ఏం లేదు, అంటే ఒక ఉండలాగా ఉంటుంది కదా, లోహపు ఉండ ఉంటుంది, తేగుండి చివరకు ఒక లోహపు ఉండ ఉంటుంది, అది వేసుకొని కొడితే తలకాయ పగిలిద్ది, వేసి తిప్పేసి కొడతారు, ఎవరినైనా చావ కొట్టవచ్చు. దాన్ని భర్జీ అంటారు సంస్కృతం లేదా తెలుగు. న్యాయం మరియు అన్యాయాన్ని వేరు చేసే శక్తిని సూచిస్తుంది. ఇది అగ్నిదేవతచే ఇవ్వబడింది. తర్వాత పద్మం, పవిత్రత మరియు ఆధ్యాత్మిక మేల్కొల్పును సూచిస్తుంది. ఇది బ్రహ్మ ద్వారా ఇవ్వబడింది, బ్రహ్మ ఇచ్చాడంట పద్మాన్ని. గద, బలం మరియు చెడుని నాశనం చేసే శక్తిని సూచిస్తుంది. ఇది హనుమంతుడిచే ఇవ్వబడింది. హనుమంతుడిచే లేదా విష్ణువుచే ఎవరైనా ఇవ్వచ్చు. అంటే ఒక్కోసారి ఒక్కో విధంగా ఆమె లీలల్లో ప్రతిసారి హనుమంతుడు ఇవ్వడు, ప్రతిసారి విష్ణు ఇవ్వకపోవచ్చు. తర్వాత పరశు, పరశు అంటే గొడ్డలి. పరశురామ అనే పేరు కూడా అలాగే వచ్చింది, అంటే గొడ్డలి కలిగి ఉండే రాముడు కాబట్టి పరశురాముడు. పరశు అనుబంధాలు మరియు భౌతిక వాదాన్ని తొలగించే శక్తి. గొడ్డలి మన యొక్క భౌతిక బంధాలను నరికేస్తుంది అన్నమాట. ఇది ఎవరు ఇచ్చారు? విశ్వకర్మ ఇచ్చాడు, విశ్వకర్మ దేవత. సర్పం మార్పు మరియు జీవన చక్రాన్ని సూచిస్తుంది. ఇది శివుడు చేయబడింది. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పానంటే, చాలామంది దేవి భాగవతం అన్ని చదివేసి మా దేవత గొప్పదంటారు. మరి ఆవిడకి ఇంతమంది దగ్గర నుంచి ఆయుధాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చివరికి కొడుకు దగ్గర నుంచి కూడా ఆయుధం తీసుకుంది, వినాయకుడి దగ్గర నుంచి ఖడ్గాన్ని. అవసరం ఏంటి? ఆవిడే మూలం అయితే మరి విష్ణువు దగ్గర నుంచి కూడా తీసుకుంది. ఇదంతా ఉంది కదా, ఇదంతా ఉంది, ఇది నిజం, ఇదంతా చరిత్ర. వాళ్ళు రాస్తారు, రాయకపోతారు చెప్పు. వాళ్ళు అక్కడ వేరే విధంగా రాస్తారు. వాళ్ళు ఇక్కడ వేరే విధంగా ఎందుకు ఏమని రాస్తారంటే, ఈవిడ స్వయంగా చేయగలిగినప్పటికీ వాళ్ళందరూ వచ్చి ఇచ్చారు ఈమెకి బహుమతిగా, అందుకని ఆవిడ స్వీకరించింది, ఆ బహుమతులు వాడి ఆవిడ నాశనం చేసింది, లేదంటే ఆమె ఈ ఒంటి చేత్తో అంత రాక్షసుని చంపగలదు అనే విధంగా అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ దశ హస్తాలు ఏవైతే 10 హస్తాలు, 10 చేతుల్లో దశభుజములలో ఈ విధమైన ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మ మరియు విష్ణువు, శివుడు వీళ్ళందరి ద్వారా ఇవ్వబడింది. అప్పుడు ఇంకా తర్వాత చూద్దాం. సింహవాహినిగా చెప్తారు. మహిషాసురుని వధించిన కారణం చే ఆవిడ పాపమర్దినిగా ప్రసిద్ధికెక్కింది. ఆ మహిషాసుర మర్దినప్పుడే ఈ ఆయుధాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు, ఆవిడకి ఇస్తారనమాట. అందుకనే ఆవిడకి ఇంకో పేరేంటి? పాపమర్దిని. సౌందర్యమునకు ప్రతిరూపమైన కార్తికేయునకు, సిద్ధికి మారు రూపమైన గణేశునికి ఆవిడే తల్లి. సౌందర్యానికి ప్రతిరూపం కార్తికేయుడు, అంటే కార్తికేయుడు చాలా అందంగా ఉంటాడంట. అదేవిధంగా సిద్ధి, ఏదైనా ఒక కార్యంలో సిద్ధి పొందడంలో దానికి ప్రతిరూపం వినాయకుడు. వీళ్ళిద్దరికి తల్లి ఎవరు? దుర్గాదేవి. కానీ వినాయకుడి దగ్గర నుంచి మళ్ళీ ఆయుధం తీసుకుంది, ఎందుకు? బహుమతిగా ఇచ్చాడని అంటారు. సరే, ఎలా ఉన్నా కూడా మరి ఇవన్నీ పక్కన పెట్టేసి ఆవిడ సొంతగా చంపేయచ్చు కదా, కానీ వాటిని ఉపయోగించే కదా మహిషాసురుని చంపడం జరిగేది. ఏది ఏమైనప్పటికీ మన ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి? బ్రహ్మ సమితి ద్వారా ఆవిడ కృష్ణుని యొక్క అధీనంలో ఉండి పనిచేస్తూ ఉంటుంది. ఆవిడ భౌతిక ఐశ్వర్య రూపిణి అయిన లక్ష్మీదేవికి, భౌతిక విద్యారూపిణి అయిన సరస్వతీదేవికి నడుమ స్థితిని కలిగి ఉంది. అంటే ఆవిడ యొక్క స్థానం ఏమిటి అంటే, భౌతిక ఐశ్వర్యం ఇచ్చే లక్ష్మీదేవి, భౌతిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సరస్వతికి మధ్యలో ఉంది ఈవిడ. అంటే ఏంటి? ఈవిడ కూడా భౌతికం అనే అర్థం అందులో స్పష్టంగా అర్థమవుతుంది. ఈవిడేం ఆధ్యాత్మికం కాదు, అంటే భౌతికమైన శక్తే కలిగి ఉంది. కానీ ఎంత శక్తి అంటే భౌతికమైన శక్తి, మొత్తం ఈ 14 లోకాలను కూడా నియంత్రించగలిగే శక్తి ఉంది ఆవిడ దగ్గర. ఆవిడ 20 ఆయుధములను ధరించి, ఇంకా ఏం చేస్తారు? 20 ఆయుధాలను ధరించి పాపములను రూపుమాపి వేదోక్త ధర్మములను పరిరక్షించును. మనం ఇక్కడ చూసింది 10 ఆయుధాలే చూసాం. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు? 20 ఆయుధాలు ఉంటాయి, అంటే ఇంకా 10 ఆయుధాలు వేరే ఉన్నాయి. లయకారకమైన కాలమునకు ప్రతీకగా ఆవిడ సర్పములను అలంకారంగా ధరించును. ఆవిడ దగ్గర కూడా సర్పం ఉంది. మనం చూసాం కదా 10 ఆయుధాల్లో సర్పం కూడా ఒక ఆయుధం, శివుడు ఇచ్చాడు కదా, త్రిశూలం ఇచ్చాడు శివుడు.
సర్పం కూడా ఇచ్చాడు. ఇట్లు దుర్గ విభిన్న రూపంలో ధరించును. దుర్గా అనేక రూపాలు ఉన్నాయి. దుర్గము అనే పదము నుండి ఏర్పడినది. దుర్గము అనగా కారాగారము. తటస్థ శక్తి నుండి ఉత్పన్నమైన జీవులు కృష్ణ సేవలను విస్మరించినప్పుడు, ఇక్కడ ఒక తప్పు ఉంది. ఏంటంటే తటస్థ శక్తి నుండి ఉత్పన్నమైన అని రాయకూడదు. ఉత్పన్నమైన అనగానే తెలుగులో అక్కడి నుంచి పుట్టినవి మొదలైనవి అనే అర్థం వస్తుంది. కాబట్టి ఏమైనా రాయాలి? తటస్థ శక్తికి చెందిన జీవులు అని రాయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు పుట్టలేదు అనే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా, మనం శాశ్వతంగా ఉన్నాం. మరి ఉత్పన్నం అవడం అంటే సందేహం వస్తుంది. అంటే చదివే వాళ్ళకి అందుకే గందరగోళం, ఇది ఉత్పన్నమయ్యాం కదా అనిపిస్తుంది. కాబట్టి తటస్థ శక్తికి చెందిన జీవులు కృష్ణ సేవలను విస్మరించినప్పుడు దుర్గాదేవి యొక్క దుర్గము అయిన ఈ సంసారం అనేది కారాగృహమున బంధించబడదు. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణుని విస్మరిస్తాం, వెంటనే ఇక్కడ బందీ అవుతాం. ఇక్కడ వారిని అంటే బద్ధజీవులను దండించుటకు కర్మచక్రము అనే యంత్రం కలదు. ఇక్కడ ఏముంది? ఒక యంత్రం మనకు కనపడకుండా ఒక కర్మచక్రం అనేది ఒకటి ఉంది, మనకు కనపడలేదు, మనం అందులో తిరుగుతూ ఉన్నాం. అది ఎలా ఉంటుందంటే సృష్టి అంతా కర్మచక్రం ఉంది. కాబట్టి దుర్గాదేవి కూడా మళ్ళీ ఆలోచించే అవసరం లేదు, ఈ జీవుడికి తర్వాత ఏ జన్మ ఇవ్వాలి, ఇవంతా కర్మచక్రం తయారై ఉంది, కనపడకుండా అది ఈ సృష్టి మొత్తం ఉంది, మనం అందులో పడి ఉన్నాం. మనం ఏదైనా ఒక కార్యం చేయగానే ఆ చక్రం ప్రకారం మనం తిరుగుతూ ఉంటాం. ఇక్కడ వారిని దండించుటకు కర్మచక్రం ఉంది. ఇట్లు దండింపబడు జీవులను పవిత్రమునర్చు కార్యము దుర్గాదేవికి అప్పగింపబడింది. ఇక్కడ ఏదైతే దండన శిక్షింపబడుతున్నారో వాళ్ళని పవిత్రం చేసే కార్యం, అంటే వాళ్ళు వీటన్నిటినీ ఈ యొక్క రోగాలన్నింటినీ వదిలి పవిత్రమయ్యే వరకు ఇక్కడే ఉండాలంట. ఎవరైనా ఒక వ్యక్తిని చెరసాల్లో పడేసినప్పుడు వాడు మళ్ళీ మంచివాడు అయ్యే వరకు బయటికి రానివ్వరు కదా, మంచివాడు అయితేనే బయటికి రావాలి. మంచివాడు కాకుండా ఇంకా చెడు లక్షణాలు వాళ్ళు ఉంటే అక్కడే ఉండి వాడిని రోజు బాధి లేదా వాడి చేత పని చేయించి వాళ్ళు మార్పు వచ్చిన తర్వాతే బయటికి తీసుకురావాలి. నిజానికి 10 ఏళ్ళు 5 ఏళ్ళు వేస్తారు, 5 ఏళ్ళు వేసిన తర్వాత వాళ్ళు మార్పు వస్తుంది అనేది నమ్మకం లేదు, కానీ బయటకు ఇప్పుడు తీసుకొస్తున్నారు. కానీ నిజానికి చెరసాల్లో పూర్వం క్షత్రియులు రాజుల దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి మార్పు వచ్చేదాకా వాడిని బాధుతూ ఉంటారన్నమాట, లోపలికి తీసుకెళ్ళి కొట్టడం అన్నీ చేసి అప్పుడే బయటికి వదులుతారు. చెరసాల్లో కూడా పెడతారు కొంతమంది. ఈ కార్యం ఆవిడ గోవిందుని ఇచ్ఛానుసారము నిత్యము ఆచరిస్తుంటుంది. ఏంటి? జీవుల్ని శుద్ధి చేసే కార్యక్రమం. శుద్ధి చేయడం ఒకటే కాదు, జీవులకు ఉన్న భౌతిక కోరికలు తీర్చుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది కదా. ఒక పురుషుడి దేహంలో ఉన్న జీవికి అందమైన స్త్రీని, తర్వాత ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఇంద్రియ భోగాన్ని, అదే స్త్రీ దేహంలో ఉన్న జీవుడికి ఒక భర్తని, ఇవన్నీ ఏర్పాటు చేసి లేదా ఒక పిఎం సీఎం తయారు చేసి ఆ పదవులు ఇచ్చేసి వాడిని అక్కడ ఇవన్నీ ఏం చేస్తుంది? దుర్గాదేవే చేస్తుంది ఇవన్నీ. ఈ కార్యమును ఆవిడ గోవిందుని ఇచ్ఛానుసారం ఆచరిస్తుంది. అదృష్టవశమునను సాధు సాంగత్యము వలనను బద్ధజీవునకు తాను గోవిందుని విస్మరించిన విషయము స్మృతి పదమునకు రాగానే అతనిలో కృష్ణ ప్రేమ ప్రవృత్తి సహజముగానే ఉదయించును. కాబట్టి అదృష్టవశాత్తు సాధు సాంగత్యం వలన తెలుసుకొని హరినామం ఇవన్నీ చేసి భక్తి చేయడం ద్వారా ఏమవుతుంది? కృష్ణ ప్రేమ ప్రవృత్తి అతనిలో ఉదయిస్తుంది. అప్పుడు దుర్గాదేవి స్వయముగా శ్రీకృష్ణుని ఇచ్ఛానుసారము ఆ జీవుని ముక్తికి సాధనమగు. కాబట్టి ఆ జీవుడి యొక్క ముక్తికి సాధనంగా ఎవరు? దుర్గాదేవి ఉంటుంది. అంటే దుర్గాదేవి అనేక కష్టాలు ఇవన్నీ ఇచ్చి జీవుడిని మేలుకొల్పుతుంది. నేను నిజంగా ఇక్కడ ఉండకూడదు కదా, భార్య ఏంటి, ఇదంతా ఏంటి, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, హరినామం చేసుకుంటూ కృష్ణుడు కదా సేవ చేయాలి అనేటువంటి జాగృతి వచ్చినప్పుడు వాడికి ముక్తికి కూడా కారణమవుతుంది. కనుక శ్రీకృష్ణునకు నిస్వార్థ సేవల ద్వారా ఈ కారాగృహ యజమానురాలైన దుర్గాదేవిని తృప్తిపరిచి ఆవిడ అవ్యాజ కృపను పొందుట కొరకు ప్రయత్నించుట ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి. అది కాబట్టి మనం దుర్గాదేవికి ఎలా సేవ చేయాలి ఇక్కడ చెప్తున్నారు. కృష్ణుని నిస్వార్థ సేవల ద్వారా, కాబట్టి కృష్ణుడికి నిస్వార్థంగా మనం సేవ చేసి ఈ చేయడం ద్వారా ఏమవుతుంది? దుర్గాదేవి ఆనందిస్తుంది. అంతేగాని దుర్గాదేవికి వెళ్ళి దసరా చేయడం వల్ల దుర్గాదేవికి ఆనందం లేదు. ఇక్కడ ఇది గమనించాలి. దసరా చేసే వాళ్ళందరి ద్వారా దుర్గాదేవికి ఆనందం ఎవడి వలన లేదు. ఎందుకని? ఆవిడ కార్యం ఏంటి? వీళ్ళు ఈ భౌతిక కోరికలను వదలడం. వాళ్ళు ఏం చేస్తారు? దసరా చేసి అమ్మ మా కొడుకులు నువ్వు, అమ్మ మాకు ఐశ్వర్యాన్ని నువ్వు, అమ్మ మా కొడుకుని అమెరికా పంపించమ్మా, అమ్మ మా పిల్లలు లేరమ్మా, పిల్లలు ఇవ్వమ్మా. ఇవి భౌతికమైన కోరికలే కోరేది. అవన్నీ కూడా కపటం. అది మనకి చెప్తారు ఇక్కడ.
కాబట్టి ఆ విధంగా మనం దుర్గాదేవిని ఆరాధిస్తాం, ఆవిడని ఆ విధంగా మనం గౌరవిస్తాం. ఇది కృష్ణుడిని నిస్వార్థంగా సేవించడమే దుర్గని సంతృప్తి పరచడం. అంతకుమించి దుర్గ కోసం నైవేద్యాలు, దుర్గ కోసం విజయవాడ వెళ్ళి దుర్గా మాలలు, దుర్గ కోసం గుండు కొట్టించుకోవడాలు, ఇవన్నీ దుర్గకి ఏమాత్రం ఆనందం కలిగించేవి కాదు. ధనధాన్యములు, సుఖము, అనారోగ్యము నుండి కోలుకొనుట, పత్ని, పుత్రాదులు మున్నగు వరములన్నీను దుర్గాదేవి కపట అనుగ్రహము ద్వారానే కలిగినవని గ్రహించాలి. కాబట్టి దుర్గాదేవి కపట అనుగ్రహం అంటే నిజమైన అనుగ్రహం కాదు, నిజమైన కృప కాదు. అది ఏంటి? మంచి భార్య, మంచి భర్త, ధనం, ఐశ్వర్యం, సుఖం, ధనధాన్యాలు ఇవ్వడం, అవన్నీ కూడా దుర్గాదేవి నిజమైన కృప కాదు, అది కపట కృప. కానీ ఆవిడ బాధ్యత అది, అటువంటి కృప ఇవ్వడమే ఆవిడ బాధ్యత. అంతేగాని నేరుగా భక్తిని ఏమి ఇవ్వదు ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఉంది బద్ధజీవుడికి కావాల్సిన ఇంద్రియ భోగాలు ఇవ్వడం, వాడిని ఇందులో కుళ్ళి కృషించే విధంగా చేసి వాడిని మేలుకొల్పడం. ఏ విధంగా? కృష్ణ చైతన్యానికి. అది చేయాల్సింది. ఆ దుర్గాదేవి దశమహావిద్యా రూపములు భౌతిక జగత్తునందలి బద్ధజీవులను భ్రాంతికి గురి చేయట కొరకై వ్యక్తమైనవి. ఈ దశమహావిద్య రూపాలు ఉన్నాయి అంటున్నారు. ఏమిటి దశమహావిద్య? దశ అంటే 10, మహావిద్య ఏమిటి? ఆ దశమహావిద్య రూపాలు అంటే అవి కూడా మనం చూడవచ్చు. ఏంటవి? 10. ఆ దశమహావిద్యకు సంబంధించిన రూపాలు. అంటే చాలామంది ఏం చేస్తారు, దశ అంటే దానికి సంబంధించిన భౌతిక విద్యలు నేర్చుకొని ఆ దశ రూపాల ద్వారా వాళ్ళు కావలసిన భౌతిక కార్యాలు అంటే సిద్ధులు, రకరకాల శక్తులు, ఐశ్వర్యం, భౌతిక సంసారంలో కావాల్సినవన్నీ పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అవి కూడా ఏంటనేది మనం చూద్దాం. ఏంటది? 1 కాళి, కాలం మరియు మార్పు యొక్క దేవత కాళి. ఈ దశమహావిద్య అంటే 10 రూపాలు ఉన్నాయి, కాలం మరియు మార్పు యొక్క దేవత. 2 తార, కరుణ మరియు రక్షణ యొక్క దేవత. త్రిపుర సుందరి, సౌందర్యం మరియు పరమసత్యం యొక్క దేవత. పరమసత్యం యొక్క దేవత. కానీ పరమసత్యం ఇస్తుందా అంటే పరమసత్యం వైపు తీసుకెళ్తుంది. అంతే, పరమసత్యాన్ని ఇచ్చేసి పూర్తి గోలోకంలో కూర్చోబెట్టదేమో, పరమసత్యం వైపుకి నడిపిస్తుంది. అప్పుడు తర్వాత ఏమవుతుంది అంటే ఈ దేవతలందరూ కూడా, ఈ 10 మంది ఈ భౌతిక విశ్వంలోని విశ్వ అంచుల వరకు తీసుకెళ్ళగలరు, కానీ విశ్వాన్ని దాటించలేరు వీళ్ళు. భువనేశ్వరి, ప్రపంచం యొక్క దేవత. తర్వాత భైరవి 5వది, విధ్వంసం యొక్క దేవత. చిన్నమస్త అంటే త్యాగం యొక్క దేవత. ధూమావతి, శూన్యం మరియు అనర్థం యొక్క దేవత. అంటే శూన్యానికి కూడా ఒక దేవత ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాదు అసలు మనం చేసే ప్రతి కార్యానికి, సృష్టిలో జరిగే ప్రతి ఒక గుర్తించబడే కార్యాలన్నిటికీ కూడా దేవతలు ఉన్నారు. బగళాముఖి, శత్రువులను స్తంభింపజేసే దేవత. అంటే ఎవడైనా శత్రువుల్ని స్తంభింపజేయాలంటే బగళాముఖిని ఆరాధించి ఆవిడ్ని ప్రసన్నం చేసుకుంటే శత్రువులందరూ కూడా ఏం చేయలేక అలా ఉండిపోతారు, బిగుసుకుపోతారు, స్తంభిస్తారు. మాతంగి, అంతర ఆలోచన. అంటే మాతంగి అంటే మన లోపల ఉన్న ఆలోచన మరియు మాట యొక్క దేవత. అంటే అవతల వాడి యొక్క మాట పడిపోవాలంటే మాతంగిని పూజిస్తే వాడి మాట పడిపోతుంది, లేదా వాడి మాటల్లో తప్పులు వస్తాయి, లేదా వాడి మాటలు విని జనాలు అసహ్యించుకుంటారు. ఈ విధంగా. తర్వాత కమల అంటే సంపద మరియు ఐశ్వర్యం యొక్క దేవత. వీళ్ళందరూ కూడా ఎవరు? దుర్గాదేవి యొక్క విస్తృత రూపాలు మాత్రమే వీళ్ళందరూ. వీళ్ళే దశమహావిద్య రూపంలో ఉంటారు. దశమహావిద్య రూపములు జగత్తును బద్ధజీవులను భ్రాంతికి గురి చేయుట కొరకై వ్యక్తమైనవి. కాబట్టి మన ఈ 10 రూపాయలు ఏంటి? భ్రాంతిగా గురి చేస్తాయి, ఏవేవో శక్తులు ఇచ్చి. జీవుడు శ్రీకృష్ణుడు అణు విభిన్నాంశము. మనం అందరం కూడా అణువులం, కృష్ణుడి యొక్క విభిన్నాంశలం. అతడు తన కృష్ణ సేవను విస్మరించినప్పుడు ఎవరు? జీవుడు మాయ యొక్క ఆకర్షణ శక్తి ద్వారా వెంటనే అతడు ఈ భౌతిక జగత్తులోనికి పడద్రోయబడు. కృష్ణుడిని మర్చిపోగానే వెంటనే ఇక్కడికి వచ్చేస్తాం. దానికి సమయం కూడా పట్టదు. మనం కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు మరిచిన క్షణంలోనే ఇక్కడ ఉంటాం వెంటనే. మాయ అతనికి పంచభూతములు, పంచతన్మాత్రలు, ఏకాదశ ఇంద్రియములు గల స్థూలదేహమును కల్పించి అతనిని ఖైదీ వలె సకామ కర్మ బంధముల్లో బంధింపజేయను. కాబట్టి ఏం చేస్తుంది? పంచభూతాలతోటి, పంచతన్మాత్రలతోటి, పంచభూతాలు, పంచతన్మాత్రలు ఇవి ఏం లేదు, ఇంద్రియ విషయాలు ఉన్నాయి కదా. అంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశంతో తయారైనవి. ఆ నీరు, నిప్పు తన్మాత్రలు అంటే వాసన, నీటికి రూపము, ఇవన్నీ ఉన్నాయి కదా. అగ్నికి రూపం ఉంటుంది, భూమికి నేలకి వాసన ఉంటుంది,
గాలి ఇవన్నీ ఉన్నాయి కదా, వాసన తెలుసుకునే, రూపం తెలుసుకునేవి ఈ పంచతన మాత్రలు. ఏకాదశి ఇంద్రియాలు 11 ఇంద్రియాలు, అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇవి 11. వీటన్నిటి ద్వారా స్థూల దేహం కల్పించి ఏం చేస్తుంది, జీవుడిని సకామ కర్మంలో, అంటే మన ఇంద్రియ భోగానికి కావాల్సినవన్నింటినీ కర్మబంధంలో బంధింపజేస్తుంది. ఈ సంసార సుడిగుండమునందే పరిభ్రమించు జీవుడు సుఖదుఖములను, స్వర్గ నరకాదులను అనుభవిస్తూ ఉంటాడు. రెండింటిని, స్వర్గాన్ని నరకాన్ని. కానీ రెండు కూడా తుచ్చమైనవి. ఎవరికి? శుద్ధ భక్తులకి, కృష్ణుని యొక్క నిత్యదాసులకి ఈ రెండు కూడా దరిద్రమైన స్థలాలే. ఏది? స్వర్గం కూడా. కానీ మనకేంటి, స్వర్గానికి వెళ్దాం, బాగుంటుంది, మనం అక్కడ ఉండొచ్చు, మంచి నృత్యాలు, రంభా ఊర్వశుల నృత్యాలు, మంచి సోమరసం, రకరకాల ప్రదేశాలు బాగుంటాయి అనిపిస్తుంది. కానీ ఈ రెండు కూడా తుచ్చమైనవే శుద్ధ భక్తులకి. అంతేగాక స్థూలదేహమునందు మనోబుద్ధి అహంకారములతో కూడిన, అంటే మనస్సు బుద్ధి అహంకారంతో కూడిన సూక్ష్మదేహం ఉంటుంది. అంటే స్థూలదేహం లోపల సూక్ష్మదేహం కూడా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఈ సూక్ష్మదేహపు తోడ్పాటుతో జీవుడు ఒక స్థూలదేహమును విడిచి మరి ఒక స్థూలదేహమును పొందును. కాబట్టి సూక్ష్మదేహం ఏం చేస్తుంది, ఆత్మని పట్టుకొని మరొక స్థూలదేహానికి తీసుకెళ్తుంది. ఇది సూక్ష్మదేహం. ముక్తి లభింపనంత వరకు అవిద్యతోనూ పాప వాంఛలతో నిండిన సూక్ష్మదేహం నుండి జీవుడు బయటపడలేడు. మనకి ముక్తి వచ్చే వరకు సూక్ష్మదేహం వదలం. అంటే మనకి ఎప్పుడైతే ముక్తి వస్తుందో అప్పుడు సూక్ష్మదేహం స్థూలదేహాన్ని వదిలేసి ఈ సంసారాన్ని కూడా దాటుతాం. అంటే 14 లోకాల్లోని ఈ విశ్వాన్ని దాటి బయటికి వెళ్తాము. గోవిందుని సంకల్పం అనుసరించి దుర్గాదేవి ఆచరించు వివిధ కార్యములు ఇవే. కాబట్టి దుర్గాదేవి ఇదే చేస్తుంది. ఆ బద్ధజీవుడిని హింసించడం, లేదా వాడికి సుఖాలను ఇవ్వడం, దుఃఖాలను ఇవ్వడం, నరకానికి తీసుకెళ్ళడం, స్వర్గానికి తీసుకెళ్ళడం, ఇవంతా జరుగుతూ ఉంటుంది. భాగవతం నందలి విలజ్జమానయ దుర్ధీహ అని 2వ స్కందం 5వ అధ్యాయం 13వ శ్లోకంలో చూడొచ్చు. దుర్గాదేవికి బద్ధజీవులకు మధ్య గల సంబంధాన్ని ఎవరైనా ఇంకా తెలుసుకోవాలంటే అక్కడ ఆధారం ఉంది, అక్కడ చదవచ్చు. ఈ భౌతిక జగత్తునందలి జనులచే పూజింపబడు దుర్గయే పైన వర్ణింపబడిన దుర్గ. కాబట్టి భౌతిక సంసారంలో దుర్గాదేవి, చండి, చాముండేశ్వరి, కాళీ, అమ్మ, సంతోషి మాత, ఈ మాత, ఆ మాత, లేదంటే వాసవి, కనికా పరమేశ్వరి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆమె యొక్క నేరుగా రూపాలు లేదా విస్తృత రూపాలు లేదా ఆమె యొక్క అంశాలు మాత్రమే, వేరెవరు కాదు. కానీ భగవానుని దివ్యధామం యొక్క బహిరంగ ఆవరణమైన మంత్రమునందు పేర్కొనబడిన దుర్గ శ్రీకృష్ణుని నిత్యదాసి. అంటే కృష్ణుని యొక్క దివ్యధామం యొక్క బహిరంగ ఆవరణ ఉంది ఎక్కడ, గోలోకంలో. అక్కడ ఏదైతే దుర్గా అని ఒక పదం వస్తుందో అక్కడ ఆవిడ కృష్ణుడి యొక్క నిత్యదాసి. అప్రాకృత తత్వము ఛాయ ఎవరు? ఆమె ఎవరు? అక్కడ దుర్గా అనే. ఈ జగత్తునందలి దుర్గా ఈ భౌతిక జగత్తునందు ఆవిడ దాసీ రూపమున కార్యములు నిర్వహించును. ఎవరి దాసీ రూపంలో? కృష్ణుడి యొక్క దాసీ రూపం ఇక్కడే ఉంటుంది, అక్కడికి వెళ్ళదు ఇంకా దుర్గాదేవి. ఆమె ఏం చేస్తుంది, బద్ధజీవుల్ని రకరకాల సుఖ దుఃఖాలని, భౌతికమైన సుఖ దుఃఖాలను ఇస్తూ వాళ్ళని శుద్ధి చేసే కార్యంలో దుర్గాదేవి ఉంది. ఇక్కడ శ్లోకం 3 శ్రీల జీవ గోస్వామి వ్యాఖ్యానమును చూడమని చెప్తున్నారు. ఎందుకని? దీని గురించి, దుర్గాదేవి గురించి. శ్లోకం 3 అంటే ఈ బ్రహ్మ సంహితలో 3వ శ్లోకం జీవ గోస్వామి వ్యాఖ్యానం, ఇక్కడ మనకు లేదు. దాన్ని మీరు ఇంకా కావాలంటే చదువుకోవాలంటే అక్కడ ఉంది, అది చదువుకోవచ్చు అని చెప్తున్నారు. హరే కృష్ణ, ఇంతటితో ఆపుతున్నాను. ఇది ఎందుకంటే చాలా ముఖ్యం కాబట్టి కొంచెం వేరే పక్కకు కూడా వెళ్ళి వివరణ కూడా చదివాం. ఎందుకంటే చాలామందికి దుర్గాదేవి గురించి సందేహాలు. దుర్గాదేవి మరి అమ్మవారు, దేవి భాగవతం ఉంది, ఈ భాగవతం ఉంది కాబట్టి అమ్మే మూలం కదా అని అంటారు. కాబట్టి అందుకే ఇక్కడ మనకి స్పష్టంగా ఆమె కూడా, దుర్గాదేవి కూడా కృష్ణుని యొక్క దాసి మాత్రమే అని చెప్తున్నారు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇద్దరు దుర్గలు ఉన్నారా అని. అంటే కృష్ణుడి యొక్క గోలోక ధామానికి ఆవరణగా ఉన్న ఒక మంత్రం ఉంది, అక్కడ దుర్గా అనే పదం వస్తుంది. ఆవిడ కృష్ణుడి యొక్క నిత్యదాసి, ఆవిడ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఉండే దుర్గ ఏంటంటే కృష్ణుని దూరంగా ఉంటుంది, బహిరంగ శక్తి, కానీ పేరు ఒకటే ఉంది, అది చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్న అంటే బ్రహ్మదేవుడు కాదు కదా అని, బ్రహ్మదేవుడు అని ఎందుకు సంబోధిస్తున్నారంటే తెలుగులో అలా అలవాటు అయిపోయింది. ముఖ్యంగా శంకరాచార్య సంప్రదాయం మాయావాదుల వలన ఇలాంటి వచ్చేసింది. శంకర సంప్రదాయం మొదటిది కదా రామానుజ వీళ్ళందరికంటే. కాబట్టి బ్రహ్మదేవుడు, ఇంద్రదేవుడు, అగ్నిదేవుడు, కృష్ణుడి దేవుడు, రాముడి దేవుడు, అందరూ దేవుళ్ళే, అందరూ ఒకటే. ఆ మాయావాదం నుంచి వచ్చిన పదం ఇది. లేదంటే ఏం చేయాలి? అందుకే నేను అంటున్నాను కదా, మనం పుస్తకాల్లో కూడా వీలైతే బ్రహ్మదేవత, అగ్నిదేవత అని రాయాలి. దేవుడు అనే పదాన్ని కృష్ణుడికి మాత్రమే ఉంచాలి. లేదా కృష్ణుడి యొక్క రూపాలైన ఏంటి, రామ, నృసింహ, ఈ విధంగా.
శివుడిని కూడా ఒక్కసారి సంబోధిస్తారు భాగవతంలో మనం చూడొచ్చు. అది ప్రత్యేకం, ఎందుకంటే శివుడికి విష్ణువుకి చాలా దగ్గర సంబంధం ఉంది, అంతేగాని అందరినీ ఏం సంబోధించరు. అది ఒక ప్రత్యేక సందర్భం. కానీ మనకి తెలుగులో చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళని దేవుడు అంటారు. అగ్నిదేవుడు, ఇంద్రదేవుడు, వరుణదేవుడు, ఈ విధంగా. కానీ అందరు దేవుడు కాదు. ఇంకెవరికి లేనట్లున్నాయి కాబట్టి ముగిద్దాం. శ్రీ బ్రహ్మ సంహితకి జై, శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ की जय, శ్రీల ప్రభుపాద की जय.